ఈ 15వ గుహ అయితే ఏడో కొండ మీద ఉంది. ఇది చాలా చాలా మెట్లు అయితే ఉన్నాయి. ఈ కేవ్ నెంబర్ 16లో ఏదో ఒక కట్టడం అయితే ఉంది, అర్థం కావట్లేదు. మనం లోపలికైతే వెళ్దాం. ఇంకా ఇది వచ్చి కేవ్ నెంబర్ 15. ఈ గుహ పేరు వచ్చి దశావతార్ గుహ అంట. కానీ ఈ గుహలో మనకు వచ్చి దశావతారాస్ అయితే కనిపించట్లేదు. ఇలాంటి గర్భగుడులు అయితే ఉన్నాయి, లోపల వచ్చి విగ్రహాలు లేవు. మెట్లు మార్గం ఇక్కడ కూడా విగ్రహం అయితే లేదు. అలానే మనం చూసుకుంటే పైకి వెళ్ళడానికి మెట్లు అయితే ఉన్నాయి. ఓం నమో నారాయణాయ. అక్కడ మనం చూసుకుంటే చాలా చాలా విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా చాలా చీకటిగా ఉంది అమిగోస్. ఈ 15th కేవ్ వచ్చి 2 అంతస్తుల బిల్డింగ్ లో ఉంది. ఓయమ్మా. ఓకే ఓకే, అమేజింగ్ అమిగోస్. 15వ గుహ మాత్రం చాలా చాలా బాగుంది. చాలా చాలా స్తంభాలు అయితే ఉన్నాయి. ఆ స్తంభాల మీద చాలా చాలా డిజైన్స్ అయితే చేస్తున్నారు. మన ఎదురుగా చూసుకుంటే అర్థం కావట్లేదు, దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకు చూసుకుంటే విష్ణుమూర్తి దశావతారాలు అయితే మొదలైపోయాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, సాక్షాత్తు నరసింహస్వామి. ఇక్కడ చూసుకుంటే హిరణ్యకశిపుడు. దశావతారాల్లో 3వ అవతారమే వరాహ అవతారం. ఇక్కడ మనం చూసుకుంటే రాక్షసుడు హిరణ్యాక్షసుడి దగ్గర నుంచి భూమాతను కాపాడుతున్న వరాహం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క నాభిలో నుంచి బ్రహ్మ పుడుతున్న దృశ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. చాలా బాగా అయితే చిత్రించారు ఇక్కడ. మనం ఇక్కడ చూసుకుంటే శివలింగంలో శివుడు అయితే కనిపిస్తూ ఉన్నాడు. మనం లాస్ట్ టైం వచ్చి బృహదేశ్వర టెంపుల్లో ఇలాంటి పిక్చర్ని అయితే చూసాము, ఇలాంటి విగ్రహాన్ని. మళ్ళీ ఇక్కడైతే చూస్తున్నాము. ఇంకొక పక్క విష్ణువు, ఇంకొక పక్క వచ్చి సాక్షాత్తు బ్రహ్మ. నిజంగా అమిగోస్ దశావతార్ కేవ్ మాత్రం చాలా చాలా బాగుంది. చాలా చాలా స్తంభాలు అయితే ఉన్నాయి, చాలా చాలా విగ్రహాలు, అలానే చాలా చాలా శిల్పాలు కూడా ఉన్నాయి. విష్ణుమూర్తి దశావతారాలు అయితే మనకి ఈ కేవ్లో అయితే కనిపిస్తున్నాయి. ఈ కేవ్ వచ్చి కొంచెం చీకటిగా ఉంది, అందుకని పిక్చర్స్ అయితే క్లియర్గా లేవు. నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు అమిగోస్, అందుకే లైట్ అయితే వేయట్లేదు. దిస్ కేవ్ ఈస్ అమేజింగ్ అమిగోస్. చూసుకోండి మీరే ఎన్ని స్తంభాలు ఉన్నాయో. ఇంకా మనం నెక్స్ట్ కేవ్కి అయితే వెళ్ళిపోతాము. మన ఎదురుగా చూసుకుంటే ఆ మహాదేవుడైతే కనిపిస్తున్నాడు. హర్ హర్ మహాదేవ్ అమిగోస్. దర్శనం చేసుకోండి మీరు కూడా. రైట్, ఇంకా మనం నెక్స్ట్ కేవ్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ చూసుకుంటే ద్వారాన్ని ఏ విధంగా చెక్కారో చూడండి, అమేజింగ్ కదా. ఇక్కడ చూసుకుంటే ద్వారపాలకుడు. ఎదురుగా వచ్చి సాక్షాత్తు నందీశ్వరుడు. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చి ఏ విగ్రహం లేదు. ఇక్కడ చూసుకున్న విరిగిపోయిన శిల్పాలు అయితే కనిపిస్తున్నాయి. దశావతారం గుహ ముందరే మనం చూసుకుంటే నాట్య మండపం అయితే ఉంది. చూస్తున్నారు కదా, నాట్య మండపం చుట్టూ చాలా చాలా అందమైన విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఏనుగు ఉంది కానీ తొండం లేదు. ఇవి
చెక్కటం సరిగ్గా చెక్కలేదా లేకుంటే వేరే వాళ్ళు వచ్చి ఎవరైనా పగలగొట్టేశారో అర్థం కావట్లేదు. కానీ నాట్య మండపం మాత్రం చాలా చాలా బాగుంది. లోపలికైతే వెళ్దాం అమిగోస్. ఇదిగోండి, ఇదే ఆ నాట్య మండపం. చూస్తున్నారు కదా, న్యాచురల్ వెంటిలేషన్ కోసం కిటికీలు కూడా పెట్టారు. ఆ కిటికీలు ఈరోజు పెట్టిన కిటికీలు కాదు, ఆ రోజుల్లో పెట్టిన కిటికీలు అమిగోస్. సుమారు 1400 ఏళ్ల క్రితం కట్టిన కిటికీలు అవి. ఇది ఫ్లోరు. పైన వచ్చి మండపం. స్తంభాలు చూసుకుంటే నార్మల్గానే ఉన్నాయి, పెద్ద పెద్ద కార్వింగ్స్ ఏమీ లేవు. మనకి ఈ నాట్య మండపంలో వెంటిలేషన్ వచ్చి 4 సైడ్స్ ఆఫ్ వెంటిలేషన్ అయితే ఉంది. ఇదే కేవ్ నెంబర్ 14, వెళ్ళి చూద్దాం. అబ్బా, నిజంగా ఈ గుహ మాత్రం మ్యాగ్నిఫిషియంట్ అమిగోస్. ఈ గుహ పేరు వచ్చి రావణ్కి కాయ అంట. ఈ గుహలో మాత్రం చాలా చాలా పెద్ద పెద్ద శిల్పాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ద్వారపాలకులు. ఎదురుగా వచ్చి సాక్షాత్తు ఆ మహాదేవుడు, పార్వతీమాత. లోపల చూసుకుంటే శివలింగం అయితే లేదమిగోస్. చూడండి ఎంత బాగా అలంకరించారో. ఇక్కడ చూసుకుంటే వరాహ అవతారం. ఇటుపక్క చూసుకున్న పెద్ద పెద్ద శిల్పాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఒక హాల్ అయితే ఉందమిగోస్. ఆ హాల్ చూసుకుంటే ఎక్కడ చూసుకున్న ఆ హాల్లో గుంటలు గుంటలుగా అయితే ఉన్నాయి. అన్ఈవెన్గా అయితే ఉంది హాల్. మనం ఈ స్తంభాలని చూసుకుంటే చాలా చాలా బాగా చెక్కున్నారు. హాఫ్ మాత్రమే కార్వింగ్ ఉంది, ఇంకా హాఫ్ వచ్చి ప్లెయిన్గానే ఉంది. చాలా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అమిగోస్. అంతే అమిగోస్, నా పేరు దయ, నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ని. మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి అమిగోస్. తెలుసు కదా, మై సఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు, చూస్తున్న మీ ప్రయాణం కూడా. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్.